హలో నమస్తే అండి. వెల్కమ్ టు బాలాద్రి అకాడమీ. ఈ వీడియో వచ్చేసి తెలంగాణ టెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం. సో మనకు ఆల్రెడీ ఇది నిన్నటి నుంచి తెలుసు, మనకు టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. టెట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 12th జూన్ రోజు ఉంటుంది. పేమెంట్ స్టార్ట్ వచ్చేసి 26 అంటే రేపటి నుంచి 11th ఏప్రిల్ వరకు ఛాన్స్ ఉంటుంది. అలాగే అప్లికేషన్ స్టార్ట్ డేట్ కూడా 26 మార్చ్ నుంచి 12th వరకు. సో మనకు డీటెయిల్స్ అన్నీ కావాలంటే మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్, మీరు టీఎస్ టెట్ అని ఓపెన్ చేయండి గూగుల్లో, ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ అని. సో మనకు క్లిక్ ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా కానీ మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఓపెన్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. అప్లై చేసే ముందు రేపు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత డీటెయిల్గా ఎలా ఫిల్ చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ కనిపిస్తుంది. ఆ తర్వాత పేపర్ 1 డిఫరెంట్ లాంగ్వేజెస్, ఏమేమి లాంగ్వేజెస్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారో వాటి సిలబస్ ఇవ్వడం జరిగింది నీట్గా. మీరు ఏ లాంగ్వేజ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ సిలబస్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో, ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారో దాని సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని సిలబస్కి అనుగుణంగా ప్రిపేర్ చేస్తూ పోండి. ఓకేనా? ఏప్రిల్ 11th వరకు ఛాన్స్ ఉంది అప్లికేషన్ అని చెప్పేసి లేట్ చేయొద్దు. లేట్ చేస్తే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ దూరం పడడం జరుగుతుంది. సో యాజ్ ఎర్లీగా మీరు స్టార్ట్ చేస్తే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఒకసారి నేను ఇన్ఫర్మేషన్ బులెటిన్ క్లిక్ చేస్తున్నాను. ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో మనం టచ్ చేద్దాం ఒకసారి. సో ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేశాను ఎలిజిబిలిటీ గురించి. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఎవరైతే స్టూడెంట్స్ డిఎడ్ చేస్తున్నారో వాళ్ళు పేపర్ 1కి ఎలిజిబుల్. బిఎడ్ చేసిన క్యాండిడేట్స్ పేపర్ 1 పేపర్ 2 రెండింటికి ఎలిజిబుల్. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకు జూన్ 12th. మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ పేమెంట్ ప్రాసెస్ వచ్చేసి 6 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాం 1 by 1. సో పేపర్ 1 మోడల్ ఏంటి, పేపర్ 1 పేపర్ 2 మోడల్ ఏంటి, సిలబస్ అయితే మీరు చెక్ చేసుకోండి ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా. అండ్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే, కొంతమంది హిందీ ప్రచార సభ ద్వారా విద్వాన్ టీచర్ పండిట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకు డిగ్రీ సెకండ్ లాంగ్వేజ్ హిందీ లేకపోతే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని చెప్పడం జరిగింది లాస్ట్ టైం. అంటే టెట్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదని చెప్పడం జరిగింది. అది జీవో కూడా జారీ చేశారు. కానీ ఆ జీవోని క్యాన్సిల్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో ఎవరైతే హిందీ ప్రచార సభ ద్వారా విద్వాన్ పండిట్ ట్రైనింగ్ చేశారో వాళ్ళు టెట్ రాసుకోవడానికి ఎలిజిబుల్. సో సీనియర్ పండిట్, జూనియర్ పండిట్ ఎగ్జామ్స్ మనకు డిఎస్లో రాసుకోవడానికి కూడా ఎలిజిబుల్. కాబట్టి వాళ్ళు కూడా మీరు టెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. సో పేపర్ 1 పేపర్ 2 మోడల్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్, సిలబస్, ఆ తర్వాత ఫీజు ఎంత ఉంటుంది, ఆ పాయింట్స్ అన్ని 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. రైట్. సిలబస్ చాలా ఇంపార్టెంట్, సిలబస్ జాగ్రత్తగా చూసుకోండి. సో మనకి ఇక్కడ డేట్స్కి వచ్చినట్టయితే ఫస్ట్, సో ఆల్రెడీ నేను చెప్పాను జూన్ 12th పేపర్ 1 వచ్చేసి 9:30 నుంచి 12 PM వరకు ఉంటుంది. 2.5 hours ఎగ్జామ్, 150 క్వశ్చన్స్. అండ్ అదే రోజు పేపర్ 2 కూడా 2:30 నుంచి 5 PM వరకు ఉంటుంది. అది కూడా 2.5 hours. సో ఇప్పుడు బీఎడ్ చేసిన వాళ్ళు 2 పేపర్స్కి ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. టెట్లో అర్హత సాధిస్తేనే మనకు హెచ్జిటి, డిఎస్సిలో హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మోడల్ స్కూల్స్లో, గురుకుల్లో టీజీటీ కూడా టెట్ ఉండాల్సింది కంపల్సరీ, పీజీటీకి అవసరం లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లోకి వచ్చేస్తే, సో ఇది మీకు ఎవరు క్వాలిఫై అవుతున్నారు. సో మినిమం పర్సెంటేజ్ మార్క్స్ కాబట్టి బిఏ డిగ్రీ అయితే 50%, ఓసీ కేటగిరీకి అయితే, ఓబీసీ వాళ్ళకైతే 40%. సో వాళ్ళు ఎలిజిబుల్ మనకు టెట్ రాసుకోవడానికి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తే చూడండి పేపర్ 1 మోడల్ ఎలా ఉంటుంది. పేపర్ 1 మోడల్ వచ్చేసి మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ వచ్చేసి 30 MCQs ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్. తప్పు చేస్తే నెగిటివ్ మార్కింగ్ లేదు. లాంగ్వేజ్ 1 మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం 10th వరకు చదివిన సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ బట్టి మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే లాంగ్వేజ్ 1 30 క్వశ్చన్స్. సో సెకండ్ లాంగ్వేజ్ అందరికీ ఇంగ్లీషే ఉంటుంది. ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 30, ఎన్వైరన్మెంటల్ స్టడీస్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఓకేనా? సో ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మళ్ళీ మీరు మార్క్స్ పెంచుకోవడానికి కోసం కూడా టెట్ ఎగ్జామ్ రాయొచ్చు. సో లైఫ్ టైం వ్యాలిడిటీ అవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వ్యాలిడిటీ లైఫ్ టైం. ఆ తర్వాత పేపర్ 2 వచ్చేసి చూడండి. పేపర్ 2 వచ్చేసి మనకి ఇక్కడ 150 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 క్వశ్చన్స్, లాంగ్వేజ్ 1 30, లాంగ్వేజ్ 2 30. ఇక్కడ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ఇవన్నీ. తర్వాత ఫర్ ఎనీ అదర్ టీచర్ ఏదర్ 4th or 5th ఈ కాలం చూసుకోవాలి మనం. 4th BA ఉంది, 4th A ఉంది చూసుకోవాలి. అవి 60 మార్క్స్ ఉంటాయి సబ్జెక్ట్ బట్టి, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది. సో టోటల్ అట్లా 150.
సో మరొకసారి చెప్తున్నాను, నెగిటివ్ ఉండదు. 2.5 అవర్ ఎగ్జామ్. పేపర్ 1 2.5 అవర్, పేపర్ 2 కూడా 2.5 అవర్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ విత్ 1 కరెక్ట్ ఆన్సర్ విత్ నో నెగిటివ్. సో ఆ తర్వాత మీరు ఇక్కడ పేపర్ 2 మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ ఎలా క్లాసిఫికేషన్ చేస్తారో మా క్వశ్చన్స్ని. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఉంటే అందులో కంటెంట్ 24, పెడగాజీ 6. సైన్స్ 30 క్వశ్చన్స్ ఉంటే అందులో కంటెంట్ 24, పెడగాజీ 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. సో కంటెంట్ ఫిజికల్ సైన్స్ 12 ఉంటే, బయాలజికల్ సైన్స్ 12 సైన్స్లో, పెడగాజీ 6 క్వశ్చన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటూ పోండి. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ 1లో ఉంటుంది. సో ఇక్కడ కట్ ఆఫ్ క్రైటీరియా వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి అయితే 60% అబోవ్ రావాలి, 150కి 90 మార్క్స్. బీసీస్ అయితే 50% రావాలి, 75 మార్క్స్ 150కి. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే 40% రావాలి టెట్లో. వాళ్ళు ఎలిజిబుల్ ఏది హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ రాసుకోవడానికి. వ్యాలిడిటీ సర్టిఫికేట్ గురించి ఆల్రెడీ నేను మీతో డిస్కస్ చేశాను, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత ఫీజు వచ్చేసి ఎంత సార్ అని అనుకోవచ్చు మీరు. ఇది అప్లికేషన్ ప్రొసీజర్, అది నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఫామ్ ఓపెన్ తర్వాత సిస్టమేటిక్గా ఎలా ఫిల్ చేయాలి ఫామ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫీజు క్రైటీరియా ఒకసారి చూపిస్తాను మీకు నేను. ఫీజు వచ్చేసి 300 రూపీస్ ఉంది, 358. 1 minute. ఫోటో సైజు ఎలా అప్లోడ్ చేయాలి, సైన్ ఎలా అప్లోడ్ చేయాలి, అవన్నీ డీటెయిల్గా మేము నీకు రేపటి వీడియోలో ఓపెన్ చేస్తాను. ఒకసారి ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు నేను ఓపెన్ చేస్తాను. ఎస్, పేమెంట్ మెథడ్ చూడండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ సింగిల్ పేపర్కి 2 పేపర్స్ రాస్తే 2 పేపర్స్ ఇండివిజువల్గా మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది, 2 పేపర్స్ ఇండివిజువల్గా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ద ఎగ్జామ్ ఫీ ప్రిస్క్రైబ్డ్ యాజ్ అపేరింగ్ ఫర్ ఎ సింగిల్ పేపర్, దట్ ఈస్ ఓన్లీ పేపర్ 1 ఆర్ పేపర్ 2 ఫర్ బోత్ పేపర్స్, దట్ ఈస్ పేపర్ 1 and paper 2 is rupees 300 only. Candidates can pay examination fee through online payments options. సో మనం టీఎస్ రేపు ఓపెన్ అవుతుంది మనకు ఆ ఫాము. సో అక్కడ మనం డిస్కస్ చేయాలి. 300 రూపీస్ ఉంటుంది. Both papers, the candidates after satisfying himself herself about eligibility criteria for TSR, so pays sum of 3 rupees 300 for a single paper, that is only paper 1 or paper 2. For both papers, paper 1 paper 2, through online you can fee, right. So the examination important dates వచ్చేసినట్టయితే రైట్, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఆల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 24th నిన్న రిలీజ్ అయింది మనకి. ఆన్లైన్ పేమెంట్ 26th రేపు నుంచి స్టార్ట్ అవుతుంది, 11th April వరకు. డేట్ ఆఫ్ టీఎస్ టెట్ 2020 బులెటిన్ 25 నుంచి మనకు ఈరోజు నుంచి అవైలబుల్ వచ్చింది. ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి 26 నుంచి 12th వరకు, 26th March నుంచి 12th April వరకు. హెల్ప్ డెస్క్ కూడా ఇదే రోజుల్లో మనకు వర్కింగ్లో ఉంటుంది. ఆ తర్వాత ఆల్ టికెట్స్ డౌన్లోడ్ వచ్చేసి June 6th. అండ్ పేపర్ 1 ఎగ్జామ్ వచ్చేసి 12th June. పేపర్ 1 9:30 to 12, పేపర్ 2 2:30 to 5, 2.5 hour ఎగ్జామ్. డేట్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు 27th June రోజు రిలీజ్ అవుతాయి. ఓకేనా. సో దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, రేపు ఫామ్ ఓపెన్ అవ్వగానే సిస్టమాటిక్గా ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.